హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వాయిస్ ఓవర్లో మీకు చాలా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తాయి, అంటే వినిపిస్తాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఎందుకు అంటే నేను ఊరైతే వచ్చాను, అక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా డిస్టర్బెన్సెస్ అన్నీ కామన్గానే వినిపిస్తాయి. అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి ఏం తింటున్నాం అనేది కూడా చూపిస్తామన్నమాట. డైలీ మా హస్బెండే నా కోసం ప్రేమగా జ్యూస్ అయితే చేసిస్తారు. జ్యూస్ డ్యూటీ మాత్రం మా హస్బెండ్దే అనమాట. నేను అన్నీ కట్ చేసి ఇస్తే మా హస్బెండ్ అయితే చేసి ఇస్తారనమాట. ఏదో చిన్న హెల్ప్ అయినా చేస్తున్నారు కదా, అది హ్యాపీ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నా కోసం ఎంతో ప్రేమగా జ్యూస్ అయితే చేసిస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, కీరా, జింజర్, లెమన్ అన్నీ వేసి చేశారు. నేనైతే రాజ్మా సాలడ్ అయితే చేశానన్నమాట. కొంచెం దీంట్లో కూడా కీరా, ఆనియన్, బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసి చేసుకున్నాము. ఇంకా అదంతా తినేసిన తర్వాత మేము సరుకులకి అయితే మెట్రోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మెట్రోకి సరుకులు అవన్నీ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బిల్లు చూస్తే షాక్ అయిపోయామన్నమాట. ఇంకా 4K దాకా అయ్యింది. ఇంకా సరే పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాము. ఎప్పుడు డీమార్ట్కి వెళ్తాం కదా, ఇంకా ఇక్కడైతే ఇంకా రేట్ అనేది ఎక్కువ పడిపోయాయి. ఇంకా అక్కడ నుండి ఇంకా లేట్ అయిపోయింది అనేసి ఇంకా మేము బయట అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించుకున్నాము. అజినోమోటో కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం లెస్ స్పైసీగా అయితే చేయించుకున్నాము. ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అంటే వెజ్ ఫ్రైడ్ రైస్తో పాటు ఇక్కడ మంచూరియా కూడా తీసుకున్నాము, వెజ్ మంచూరియా. దీంట్లో కూడా వెనిగర్, సోయా సాస్ అట్లాంటివి ఏమీ లేకుండా అయితే చేయించుకున్నాము. ఇంకా అక్కడైతే మేమిద్దరం ప్లేట్స్లో పెట్టుకొని తింటున్నాం అనమాట. ఇంకా అదే ఇక్కడైతే మీకు చెప్తున్నాను. ఇంకా దాంతోపాటు ఇంట్లో పనులు కూడా బోల్డ్ అన్ని చేసుకోవాలి. అంటే అంట్లు తోముకోవాలి, బట్టలు మడతేసుకోవాలి, ఇలా బోల్డ్ అన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. హెడేక్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకొని చేసుకో అనేసి మా హస్బెండ్ అయితే చెప్తున్నారనమాట. ఇంకా అలాగే ఇక్కడ ఇంకా టీవీ పెట్టేసుకొని మేమిద్దరం కూడా ఎంజాయ్ అయితే చేసేసుకుంటున్నాము. అంటే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా వీడియో అయితే చాలా లెందీ వస్తుందని అక్కడక్కడ చిన్న చిన్న స్లిప్పెట్స్ అయితే తీసామన్నమాట. ఇంకా బట్టలు చూసారా ఎంత కుప్పు ఉందో, ఇంకా మొత్తం కూడా మడతేయాలి. ఇంకా ఫోన్ అయితే ఛార్జింగ్లో పెట్టేస్తున్నా అని చెప్పేసి ఛార్జింగ్ కన్నా ముందు చిన్నగా క్లిప్ అయితే తీసాను. ఇలా బట్టలు మడతేసుకోవాలి, ఇలా పనులన్నీ చేసుకోవాలి. పొద్దునుండి రాత్రి వరకు కూడా హెడ్డిక్గానే ఉంది నా డే అనేసి ఇక్కడైతే చెప్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఊరు వెళ్ళాల్సిన పని అర్జెంటుగా అయితే వచ్చింది. అందుకోసం అయితే ఇంకా పనులన్నీ చక్క చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం కూడా వర్క్స్ ఫినిష్ చేసుకుంటే ఊరు నుండి వచ్చిన తర్వాత తక్కువ పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా మొత్తం కిచెన్ అయితే ఎంత దారుణంగా ఉందో, అంట్లన్నీ కూడా నిండిపోయాయి. ముందు రోజు కొంచెం రిలేటివ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసిన అంట్లు అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అసలు ఆ షింక్ నిండిపోయింది మొత్తం, వంటింట్లో అంట్లన్నీ కూడా బయటకు వచ్చేసాయి అనమాట. గ్లాసులు కానీ, ప్లేట్స్ కానీ, గిన్నెలు కానీ మొత్తం కూడా బయటకైతే వచ్చేసాయి. అందుకని మొత్తం కూడా ఫస్ట్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా ఆ రోజు బొబ్బట్లు అవి కూడా పని పెట్టుకున్నాను అనమాట. ఫ్రెష్ అయిపోయి బొబ్బట్లు అవి కూడా చేశాను. ఇంకా అదంతా కూడా వీడియో అయితే ఏమీ తీయలేదన్నమాట. ఎందుకంటే అక్కడికే నాకు చాలా టైం అయితే అయిపోతుంది. ఇంకా వీడియో అవన్నీ పెట్టుకుంటే ఇంకా నేను వచ్చే టైంకి అంటే నిద్రపోవడానికి లేట్ అయితే అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా ఎన్ని వీడియో షూట్ అయితే ఏమీ చేయలేదు. ఇంకా అంట్లో ఎన్ని క్లీన్ చేసి మొత్తం తుడుచుకొని అన్నీ చేసుకునే పాటికి 8 అయితే అయిపోయింది. ఇంకా 8కి మళ్ళీ నైట్కి డిన్నర్ కోసము కొంచెం పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి బీరకాయ టమాటా పచ్చడి చేద్దామనేసి పొయ్యి మీద కూడా కట్ చేసేసి పొయ్యి మీద పెట్టుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. అవన్నీ మగ్గితే ఏంటంటే తొందరగా మిక్సీ అయితే పట్టేయచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంకా అది కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్లో మీకు కనిపించింది బీరకాయ పచ్చడి కూడా పొయ్యి మీద అయితే పెట్టాను. చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేసుకుంటాం అనమాట రోటి పచ్చడి. మాకు కూరల కన్నా ఎక్కువ మాకు పచ్చళ్ళు అవి అయితే ఎక్కువ సేల్ అవుతాయి అనమాట. అందుకని ఇంకా కూరగాయలు ఏమన్నా ఎక్కువ రోజులు మిగిలిపోతే దాన్ని పచ్చడి అయితే చేసేస్తాను. అలా చేసుకుంటే ఏంటంటే హెల్తీగా ఉంటుంది, మనకి నోటికి కూడా కమ్మగా ఉంటాయి కదా.
రోజు కర్రీసే తినాలి అనుకుంటే తినలేము కాబట్టి ఇంకా అలాగైతే చేసుకుంటాము. ఇక్కడ గబగబా అంట్లయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అక్కడ ఏదో అడుగుతుంటే ఇంకా మాటలు చెప్పుకుంటా అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారా మా హస్బెండ్ మధ్యలో వస్తూ ఉన్నారు. ఇంకా ఇట్లాగైతే షూట్ చేసుకుంటూ నా వర్క్స్ అనేవి నేను ఫినిష్ చేసుకుంటూ ఉన్నానమాట. నేను ఒక్కదాన్నే ఉన్నా కానీ ఎన్నో పనులైతే ఉంటాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ చేసుకుంటానే ఉంటాను. ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా ఊరు రావడం వల్ల నేనైతే వ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నాను. సారీ, సౌండ్స్ బయట బాంబులు వేలుస్తున్నారనమాట. ఇంకా ఇలాగైతే నేను వర్క్స్ అనేవి ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఊరు రావడం వల్ల లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అనేవి. షార్ట్ వీడియోస్ మాత్రం మీ అందరికీ కూడా నేను పోస్ట్ చేసి నేను మీకు దగ్గరగానే ఉంటాను షార్ట్ వీడియో రూపంలో. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చక్కగా మీరు చూసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ముక్కలు అవన్నీ సాంబార్ అవన్నీ ఉంటే కింద పారబోసి రమ్మని చెప్పేసి కిందకి మా హస్బెండ్తో ఇచ్చి పంపించేసాను. ఇంకా అంటే అపార్ట్మెంట్స్లో అంతే కదా, పైపులు వాటిలో పెట్టుకుంటానికి వీలు అవ్వదు కదా చెత్త అవన్నీ వేయడానికి. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళేసి వచ్చారు. ఇంకా ఇక్కడ నేను అంత ఫాస్ట్గా చేస్తున్నానని చెప్పేసి నేను అంత ఫాస్ట్గా చేస్తానని మాత్రం అనుకోండి. అంట్లన్నీ అయ్యే పాటికి దగ్గరగా నాకు అరగంట అయితే టైం అయితే పట్టింది. ఇంకా సరుకులు అవి కూడా నేనేమి సర్దుకోలేదు. మా హస్బెండ్ ఏమన్నారంటే ఇంకా నువ్వు వెళ్తున్నావు కదా, నేను తర్వాత సర్దుతాలే, మొత్తం చేసుకొని వెళ్ళాలంటే నువ్వు అయిపోతావు, ఒళ్ళు గుల్లైపోద్ది, మళ్ళీ జర్నీ చేయాలి కదా అని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను సరుకులు అవన్నీ కూడా సర్దలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తున్నారు. యాషాలు చూడండి, నేను చూడట్లేదని చెప్పేసి క్యామ్ ఆన్లో లేదనుకొని అట్లాగైతే పెడుతున్నారు. చూసారా, 4000 పెడితే ఒక సంచి కూడా నిండేటట్టుగా రాలేదు సరుకులు. ఇంకా మాకైతే ఎవరు హెల్ప్ అయితే చేయరు కదా, ఇంకా మాకు మేమే కష్టపడి మేమే సంపాదించుకొని మేమే తింటాము. అంటే అందరూ అంతే అనుకోండి. కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకుంటారు లైఫ్ లీడ్ చేయడానికి. మేమైతే ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు. ఎవరు ఎంత చెప్పినా కానీ మేమైతే ఎవరిని ఒక చేతకాని వాళ్ళలాగా చూసే ప్రతి ఒక్కరికి కూడా మేమే ఆదర్శంగా నిలవాలి అనుకుంటాం అనమాట. మమ్మల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళందరికీ ఇదే మా సమాధానం లాగా చూపించాలి మా లైఫ్ని అని చెప్పేసి అనుకుంటాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే మిస్ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బస్కి అయితే వెళ్తున్నాను. ఇదే 700 అలాగనమాట ఛార్జీ. 4 to 700 బస్సును బట్టి టికెట్ రేంజ్ అనేది ఉంటుంది. ఇంకా నేనైతే సింగిల్ సీట్లో అయితే కూర్చున్నాను. ఇంకా వీడియో అయితే ఇలాగైతే తీస్తూ ఉన్నాను అనమాట, చిన్న క్లిప్స్. మళ్ళీ పక్కన వాళ్ళందరూ కూడా నేను వీడియో తీస్తుంటే చాలా వింతగా అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత నేను ఇంటికి వచ్చేపాటికి 9 అయిపోయింది అనమాట. ఈ నైట్ 9, 8 అలా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా దాని తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా మొత్తం లేచి ఇంకా కొంచెం అయితే ఫ్రెష్ అయితే అయ్యాను. మార్నింగ్ ఉప్మా అయితే చేశానమాట నేనే. బొంబాయి ఉప్మా చాలా డేస్ అయింది తిని అని చెప్పేసి ఒక ఆవకాయ ముక్క అయితే వేసుకొని ఇట్లాగైతే నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమందికి ఉప్మా ఫేవరెట్ అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా నాకైతే ఉప్మా గోధుమ రవ్వ అయినా బొంబాయి రవ్వ అయినా ఇష్టంగానే తింటాను. ఇంకా ఇలాగైతే నేను బయట కూర్చొని ఇట్లాగైతే తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు, మీరేం లంచ్ రెసిపీస్ చేసుకున్నారు అనేది కూడా నాతో అయితే షేర్ అయితే చేసుకోండి. చాలా ఎమ్మిగా అయితే వచ్చింది. క్యారెట్, అల్లము, ఉల్లిపాయ అన్నీ కూడా వేసుకొని చేసుకున్నాను అనమాట, నెయ్యి వేసుకొని. చాలా ఎమ్మిగా అయితే వచ్చింది. ఇంకా ఇలాగైతే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయానని చెప్పాను కదా. ఇంకా దాని తర్వాత ఇప్పుడు వాటర్ అవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ట్యాంకీలు ఏమీ ఉండవు పల్లెటూరుల్లో. ఇంకా ఏంటంటే మనమే ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా అంతకుముందే మేము అంట్లు బట్టలు అవన్నీ కూడా పనులన్నీ చేసేసుకున్నాము. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వాటర్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈరోజు ఫుల్గా వస్తున్నాయి. కొంచెం ఎక్కువ టైం అయితే వదిలారనమాట నీళ్ళు. అందుకోసం అయితే ఇంకా వాటర్ అనేది ఫిల్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం బకెట్లతో అయితే ఫిల్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడు వచ్చినా ఇంకా నేనే ఫిల్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు. ఇంకా చూసారా ఇక్కడ మీతో చెప్తా ఉన్నాను. ఇంకా బట్టలు ఇవన్నీ కూడా కొన్ని ఆరేయాల్సినవి అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా నీళ్ళు వడాలని చెప్పేసి ఇట్లాగైతే నేను మొత్తం కూడా
నీళ్ళు అనేవి నింపుతున్నాను. ఇట్లాగైతే పంపు వస్తుంది అనమాట. ఇంకా డ్రమ్ముల్లో అయితే అలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆడుతూ పాడుతూ ఇట్లా పనులు అనేవి ఫినిష్ చేసుకుంటా ఉన్నాను. దాని తర్వాత నేను ఫ్రెష్ అనేది అయిపోయి వచ్చానమాట. ఇంకా అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూషన్ అయితే పెడతాను. మీరు కూడా మంచిగా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.